నమస్తే. గాంధీభవన్లో పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలబడినటువంటి అభ్యర్థులంతా కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహ గారు ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి దరఖాస్తు చేసుకున్నారు? ఏ పార్లమెంట్? వరంగల్ పార్లమెంటుకు దరఖాస్తు చేసుకున్న పార్టీ హైకమాండ్ తప్పకుండా నా సిన్సియారిటీని, నా హానెస్టీని, నా నీతిని, నా నిజాయితీని గుర్తించి తప్పకుండా అవకాశం ఇస్తుందనే నమ్మకం నాకు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు టికెట్ ఆశించినప్పటికీ రాలేదు. సో ఈసారి పనిచేసినా, ఇప్పుడు కూడా రాకపోయినా పనిచేస్తా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే నా సీనియారిటీని గుర్తించి, నా నిజాయితీని గురించి, నా పనితనాన్ని గుర్తించి, ఈ రాష్ట్రంలో నేను తెలియని వ్యక్తిని కాదు, ప్రతి వాళ్ళకు తెలిసిన వ్యక్తిని, నాకంటూ ఒక క్రేజీ ఉన్నది ఈ రాష్ట్రంలో. తప్పకుండా నాకు ఈ అవకాశం ఇస్తారని పార్టీని, ఇటు రాష్ట్ర పార్టీని, అటు హైకమాండ్ను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి చాలా బాగా పనిచేద్దామనే అభిప్రాయం నాకుంది. అవకాశం నాకు ఇవ్వాలని కోరుతున్నాను. హామీ ఇచ్చిరా సార్ గతంలో? నాకు ఎవరు హామీ ఇవ్వలేదు, నేను ఎవరిని అడగలేదు. ముఖ్యమంత్రి గారిని మాత్రమే కలిశాను. వారి యొక్క ఆత్మీయత నాకు ఉంది.